మాధవ్పూర్ అనే ఒక ఊరు. ఆ ఊరిని దాదాపు 70 ఏళ్లుగా ఒక భయంకరమైన కథ పట్టి పీడిస్తుంది. ఇది కేవలం ఒక కట్టుకథ కాదు, తరతరాలుగా ఆ ఊరి నిద్రను పాడు చేస్తున్న ఒక వీడని శాపం. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ చిన్న గ్రామాన్ని దశాబ్దాలుగా వెంటాడుతున్న ఆ చీకటి రహస్యం ఏంటి? దాని వెనుక ఉన్న సమాధానం మన ఊహకు కూడా అందని విధంగా భయంకరంగా ఉంటుంది. 70 సంవత్సరాలు. ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలుగా ఒక శాపం ఆ గ్రామాన్ని పట్టుకుని పీడిస్తోంది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు. అది ఆ గ్రామంలో పేరుకుపోయిన భయానికి, తీరని దుఃఖానికి ఒక ప్రతీక. ఈ శాపం ఎలా పనిచేస్తుందంటే, ఇది చాలా భయంకరమైనది. ప్రతి అమావాస్య రాత్రి ఒక దెయ్యాల పెళ్లి ఊరేగింపు వస్తుంది. ఆ ఊరేగింపుతో పాటు ఆ ఊరిలోంచి ఒక పెళ్లి కాని అమ్మాయి అదృశ్యమైపోతుంది శాశ్వతంగా. సరే, మరి ఈ 70 ఏళ్ల శాపం వెనుక ఉన్న అసలు కథేంటో, దీని మూలాలు ఎక్కడ మొదలయ్యాయో ఇప్పుడు కాస్త వివరంగా చూద్దాం. ఈ భయానక కథకు కేంద్ర బిందువు ఆ ఊరి చివరన ఉన్న ఒక పాడుబడిన రైల్వే స్టేషన్. ఒకప్పుడు జనాలతో సందడిగా ఉండే ప్రదేశమది. ఇప్పుడు చెప్పలేని భయానక రహస్యాలకు నిలయంగా మారింది. ఊరి జనం నమ్మకమేంటంటే, ఆ దెయ్యాల ఊరేగింపు ప్రతిసారి ఇక్కడ్నించే మొదలవుతుందట. ఈ శాపానికి కొన్ని ఖచ్చితమైన, మార్చలేని, భయంకరమైన నియమాలు ఉన్నాయి. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగే సంఘటన కాదు. దీని వెనుక ఒక క్రమబద్ధమైన పద్ధతి ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నియమాలే దీనిని మరింత భయానకంగా మారుస్తాయి. చూడండి, మొదటిది సమయం. ప్రతి అమావాస్యకి సరిగ్గా రాత్రి 9 గంటలకు. రెండోది లక్ష్యం, పెళ్లికాని ఒక అమ్మాయి. ఇక మూడోది, అన్నింటికన్నా భయంకరమైనది, ఒకవేళ ఎవరైనా పొరపాటున ఆ ఊరేగింపును చూస్తే వాళ్ళు కూడా ఆ ఊరేగింపుతో పాటే మాయమైపోతారు, ఎప్పటికీ తిరిగిరారు. ఇది కేవలం కట్టుకథ కాదని చెప్పడానికే ఈ ఒక్క మాట చాలు. ఇది ఆ ఊరి పెద్దాయన సురేష్ కాక అనుభవం. ఈ శాపం నిజమైన కుటుంబాలను ఎలా ముక్కలు చేసిందో, ఎంతమందిని పొట్టన పెట్టుకుందో చెప్పడానికి ఇంతకన్నా విషాదకరమైన సాక్ష్యం ఇంకేం కావాలి? తరతరాలుగా భయమున్న చోట దాన్ని ప్రశ్నించే ధైర్యం, సందేహం కూడా పుడతాయి కదా. ఇక్కడే కథలో అసలు సంఘర్షణ మొదలవుతుంది. యువతరం యొక్క సందేహానికి, పెద్దల నమ్మకానికి మధ్య. ఇక్కడ రెండు భిన్నమైన ఆలోచనలు కనిపిస్తాయి. ఒకవైపు చదువుకుని పట్టణం నుంచి వచ్చిన ప్రియ. ఆమెకు ఇవన్నీ మూఢనమ్మకాలు. మరోవైపు ఊరిలోనే పెరిగిన మంగళ్. అతనిలో భయముంది. కాని అదే సమయంలో అసలేం జరుగుతోందో తెలుసుకోవాలని బలమైన కుతూహలం కూడా ఉంది. ఈ రెండు దృక్కోణాలే కథను ఒక భయంకరమైన ముగింపు వైపు నడిపించాయి. చివరికి భయాన్ని కుతూహలం జయించింది. పెద్దవాళ్ల హెచ్చరికలను లెక్క చేయకుండా మంగళ్, ప్రతాప్ ఒక ప్రాణాంతకమైన నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు నిజమేంటో చూడాలనుకున్నారు. కాని వాళ్ళు చూడబోయే దృశ్యం వాళ్ల జీవితాలను ఒక పీడకలలా వెంటాడుతుందని వాళ్లకప్పుడు తెలియదు. సమయం దగ్గర పడుతోంది. కథ ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకుంది. ఆ భయంకరమైన గంట సమీపిస్తున్న కొద్దీ గ్రామంలో ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఆ రోజు సాయంత్రం ఎలా గడిచిందో చూడండి. 7 గంటలకు చివరి హెచ్చరికలు. 8 గంటలకల్లా ఊరంతా నిర్మానుష్యం. ప్రతి తలుపు మూసుకుపోయింది. ఇక సరిగ్గా 9ంటికి ప్రపంచం ఆగిపోయినంత నిశ్శబ్దం. తుఫానుకు ముందుండే ప్రశాంతత లాంటిదనమాట. అక్కడి వాతావరణం మొత్తం మారిపోయింది. అది కేవలం నిశ్శబ్దం కాదు, అసహజమైన నిశ్శబ్దం. ప్రకృతి కూడా భయంతో ఊపిరి బిగబెట్టినట్టుగా ఉంది. ఆ తర్వాత మెల్లగా వ్యాపించే నల్లటి పొగ, దూరం నుంచి వినిపించే ఆ డప్పుల శబ్దం, ఆ శాపం వస్తోందని చెప్పే సంకేతాలు. చెట్టు వెనుక దాక్కున్న మంగళ్, ప్రతాప్ చూసిన దృశ్యమిది. అది మామూలు దెయ్యాల గుంపు కాదు. కాలిపోయిన శరీరాలు, గుర్తుపట్టలేనంతగా చితికిపోయిన ముఖాలు, రక్తంతో నిండిన కళ్ళు, శబ్దం లేకుండా నవ్వుతున్న ఆ ఆకారాలు. ఇది నరకం నుంచి వచ్చిన ఊరేగింపులా ఉంది. ఇక ఇప్పుడు ఆ పురాణగాథ ప్రాణాంతకమైన నిజంగా మారిన ఆ భయంకరమైన ఘట్టం గురించి తెలుసుకుందాం. ఊహకందని భయానకం ఇప్పుడు కళ్ల ముందు జరగబోతోంది. విధి ఎంత క్రూరంగా ఉంటుందంటే, ఆ దెయ్యాల ఊరేగింపు గ్రామంలోని అన్ని ఇళ్లను వదిలేసి, సరిగ్గా ఎవరైతే ఈ కథలన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేసిందో, ఆ ప్రియ ఇంటి ముందే ఆగింది.
ఆ ఊరేగింపును నడిపిస్తున్న ఆ దెయ్యాల పెళ్ళికొడుకు నోటినుంచి వచ్చిన మాటలివి. ఇది ఒక హెచ్చరిక. ఇందులో బ్రతిమాలుకోవడానికి కాని, చర్చించడానికి గాని ఏమీ లేదు. వాళ్ళు అడ్డుకోవాలని చూశారు. ప్రియా అన్న రాజు, అతని భార్య. వాళ్ళు ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు. కాని ఆ అతీత శక్తి ముందు నిలవలేకపోయారు. సందేహంతో కొట్టిపారేసిన ప్రియా ఇప్పుడు ఆ శాపానికి బందీ అయింది. ఇది కేవలం అపహరణతో ఆగలేదు. ఆ ఊరేగింపు ప్రియను తీసుకుని మళ్లీ ఆ పాడుబడిన స్టేషన్కే చేరుకుంది. అక్కడ ఆ దట్టమైన పొగలోంచి ఒక దెయ్యాల రైలు ప్రత్యక్షమైంది. ఆ రైలు ఇప్పటికే కోల్పోయిన లెక్కలేనన్ని ఆత్మలతో నిండి ఉంది. ప్రియను కూడా బలవంతంగా అందులోకి తోసేశారు. ఆ రైలు వచ్చినంత వేగంగా చీకటిలోకి మాయమైపోయింది. కథ ఇక్కడితో ముగియలేదు. ఈ భయంకరమైన రాత్రి తర్వాత గ్రామంలో ఏం జరిగింది? ఆ శాపం ఆగిందా లేక ఇంకా కొనసాగుతోందా? చూద్దాం. తెల్లవారింది, కాని మాధవపూర్ని కమ్మిన చీకటి మాత్రం వీడలేదు. ప్రియలేదు, ఆమెను కాపాడబోయిన అన్న, వదిన కూడా లేరు. ఇదంతా కళ్ళారా చూసిన మంగళ్, ప్రతాపులకు ఆ దృశ్యం జీవితాంతం మర్చిపోలేని ఒక పీడ కలలా మిగిలిపోయింది. మరి అన్నింటికన్నా భయంకరమైన నిజమేంటంటే ఆ రాత్రితో ఏమీ మారలేదు. ఆ శాపం ఆగలేదు. ఈ రోజుకి మాధవ్పూర్లో ప్రతి అమావాస్య రాత్రి వచ్చినప్పుడు ఆ పాడుబడిన స్టేషన్ నుంచి డప్పుల శబ్దం మళ్ళీ వినిపిస్తుంది. మరియు మరొక అమాయకపు అమ్మాయి ఆ చీకటిలో కలిసిపోతుంది. ఈ భయంకరమైన చక్రం అసలు ఆగేదెప్పుడు?